ఫ్యాక్ట్ న్యూస్. గత ముఖ్యమంత్రుల నుంచి ఇప్పటివరకు అందరు నేతలకు గ్యాంగ్స్టర్ నయీంతో ప్రత్యక్ష పరోక్ష సంబంధాలున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు సిపిఐ నేత నారాయణ. మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిన నయీంకు నేతలంతా సహకరించారన్నారు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరపాలని డిమాండ్ చేశారు నారాయణ. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పేరుతో అంచనా వ్యయం పెంచుతూ ప్రజలపై వేల కోట్ల రూపాయల అదనపు భారం మోపుతోందని ఆరోపించారు టీటీడీపీ నేత రేవంత్ రెడ్డి. రైతులు, నిర్వాసితులకు అన్యాయం చేస్తూ ప్రభుత్వం ప్రాజెక్టులను చేపడుతోందని ఆరోపించారు. కరీంనగర్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా జరుగుతోందన్నారు కాంగ్రెస్ నేత పొన్నం ప్రభాకర్. టీఆర్ఎస్ నేతలు ఇసుక దందా చేస్తున్నారని, అందువల్లే ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు ఆయన. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని కలిసి విజ్ఞప్తి చేసినా స్పందన లేదని వాపోయారు పొన్నం. ఎల్ఈడీ బల్బుల వినియోగాన్ని ప్రోత్సహించే దిశగా మరిన్ని చర్యలు చేపట్టింది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్. సబ్సిడీపై ఎల్ఈడీ బల్బుల విక్రయ కేంద్రాన్ని మేయర్ బొంతు రామ్మోహన్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 23 లక్షల కుటుంబాలు ఎల్ఈడీ బల్బులు వాడితే అనూహ్యంగా విద్యుత్ ఆదా అవుతుందన్నారు రామ్మోహన్. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి నర్సుల ఆందోళనలతో అట్టుడికిపోతోంది. కాంట్రాక్ట్ నర్సులు ఓవైపు, రెగ్యులర్ నర్సులు మరోవైపు పోటాపోటీగా ధర్నాలు చేస్తున్నారు. కొన్ని రోజులుగా తమను రెగ్యులరైజ్ చేయాలని కాంట్రాక్ట్ నర్సులు డిమాండ్ చేస్తుంటే తాజాగా రెగ్యులర్ నర్సులు కూడా నిరసనకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంట్రాక్ట్ నర్సులను తొలగించాలని డిమాండ్ చేస్తూ విధుల్ని బహిష్కరించారు. ఆసుపత్రి సూపరింటెండెంట్ కార్యాలయం వద్ద ఆందోళన చేస్తున్నారు. విశాఖ శ్రీ శారదా పీఠంలో లోక కళ్యాణార్థం చతుర్వేద యాగాలు, వనదుర్గ అమ్మవారి కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ధనురాశిలోకి శని ప్రవేశించినందున దేశంలో ఇబ్బందికర పరిస్థితులు కనిపిస్తాయన్నారు స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి. విశాఖ శ్రీ శారదా పీఠం వార్షికోత్సవాల్లో భాగంగా వివిధ ధార్మిక కార్యక్రమాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ హోంమంత్రి నాయని నరసింహారెడ్డి, ఏపీ టీడీపీ అధ్యక్షుడు కళా వెంకట్రావు, డిప్యూటీ స్పీకర్ మండలి బుద్ధప్రసాద్లు శారదా పీఠంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో ప్రచారాన్ని ముమ్మరం చేశాయి కాంగ్రెస్, సమాజ్వాదీ పార్టీ. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ, యూపీ సీఎం అఖిలేష్ యాదవ్లు ఆగ్రాలో రోడ్ షో నిర్వహించారు. రెండు పార్టీల పొత్తు, గంగా యమున సంగమంగా ప్రజల్లోకి వెళ్తున్న నేతలు బీజేపీ, బీఎస్పీపై విమర్శలు గుప్పించారు. రాహుల్, అఖిలేష్ రోడ్ షోకు భారీగా తరలివచ్చాయి రెండు పార్టీల శ్రేణులు. యూపీ ఎన్నికల ప్రచారంలో రాహుల్, అఖిలేష్ పై విమర్శలు గుప్పించారు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా. ఒకరు దేశాన్ని, మరొకరు రాష్ట్రాన్ని దోచుకుని ఇప్పుడు ఇద్దరూ రాష్ట్రాన్ని మరోసారి దోచుకునేందుకు వస్తున్నారని ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే రైతు రుణాలు పూర్తిగా మాఫీ చేస్తామన్న అమిత్ షా 2.5 ఏళ్లలో కాశ్మీర్లో ఏం మారిందో ఇటలీ కళ్లజోడు పెట్టుకున్న రాహుల్ కు కనబడటం లేదని ఎద్దేవా చేశారు. పంజాబ్, గోవాలో ఎన్నికలు జరగనున్న వేళ ఆమ్ ఆద్మీ పార్టీకి ఆదాయ పన్ను శాఖ పెద్ద షాక్ ఇచ్చింది. ఆప్ రాజకీయ పార్టీ హోదాను రద్దు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరినట్టు తెలుస్తోంది. 27 కోట్ల విరాళాలకు సంబంధించి ఆప్ తప్పుడు, కల్పిత ఆడిట్ నివేదికలను సమర్పించిందని ఈసీకి కంప్లైంట్ చేసింది. కేజ్రీవాల్ పార్టీ గుజరాత్, గోవాలో తొలిసారి పోటీ చేస్తున్న వేళ ఐటీ ఝలక్ ఇవ్వడంతో పార్టీ వర్గాల్లో కలకలం రేపుతోంది. చెన్నై తీరంలో చమురు తెట్టుతో జాలర్లు ఇబ్బందులు పడుతున్నారు. చేపల వేటకు తీవ్ర ఆటంకం ఎదురవుతోందన్నారు. చమురు తెట్టును అదుపులోకి తీసుకొచ్చేందుకు అధికారులు ఇంకా శ్రమిస్తున్నారు. పోలీస్, అగ్నిమాపక సిబ్బంది, చెన్నై కామరాజర్ పోర్టు అధికారులు కలిసి కృషి చేస్తున్నారు. డెబ్రీస్ అంతా క్లియర్ అవుతుందని భరోసా ఇచ్చారు. 5 రోజుల కిందట చెన్నై తీరానికి 2 నాటికల్ మైళ్ల దూరంలో 2 ఆయిల్ షిప్లు ఢీకొన్నాయి. దీంతో చమురంతా సముద్రంలో పడి తెట్టు ఏర్పడింది.